గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా తీర్చిదిద్దబోతున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సుశ్రుత హాల్లో దాతకు ఆసుపత్రి కమిటీకి మధ్య ఒప్పందం మార్పిడి జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్, నజర్ అహ్మద్ మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఇప్పటి వరకు 82 కోట్ల రూపాయల దాతల ద్వారా వచ్చాయని తెలిపారు. వచ్చే 2 సంవత్సరాలలో ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజర్ అహ్మద్ చొరవతో దాత ముందుకు రావడం శుభపరిణామమని తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు. మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్, ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఎన్నో బిల్డింగ్లు దాదాపుగా 50-100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగ్లు కొన్ని పాడైపోయినాయి. ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి. పేదవాళ్ళకు కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు ఇప్పుడు MCH బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి, పిల్లలకి ఉండేది 100 కోట్ల రూపాయలతోటి NRIలు అందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోతుంది రేపు డిసెంబర్కి. దానికి కావాల్సిన 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం MCH అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది. హాస్పిటల్లో కొంత వెకేట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజున ట్రామా ఆర్థో తీసుకుంటే దాదాపుగా 350 సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి, ఆర్థోపెడిక్ సర్జరీలు. ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోనే ఆపరేషన్ థియేటర్స్ పెట్టి, ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు 10 కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది. దీనికి ఎవరు డొనేట్ చేస్తారన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి అంటే ఈ రోజుల్లో 10 కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే 30-40% ట్యాక్స్ కట్టాలి మనం. అంటే 18 కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ 10 కోట్లు మనం ఒకళ్ళకి ఇవ్వలేము. అంటే ఆ విధంగా వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అజీజ్ ఖాన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో ఈ చుట్టుపక్కల ప్రాంతం ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేస్తూ గతంలో ఎప్పుడు విననటువంటి విధంగా CSR నిధుల మీద దృష్టి పెట్టి నగరంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చదువుకున్నటువంటి యాల్యూమినీకి సైతం పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసి ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఒక పక్కన, అంతేకాకుండా ఈ మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యాన్ని మరింత వెసులుబాటు తీసుకుని వచ్చేటువంటి విధంగా రాష్ట్ర బడ్జెట్లో పెద్ద స్థాయిలో నిధులను కేటాయించడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడే మనందరూ కూడా పొంగరాలపీడు సైటు ఏదైతే 6 ఎకరాల సైట్లో ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ని, ముఖ్యంగా ఆప్థమాలజీ కానీ, డెంటల్ కానీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ENT కానీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ని అటు మూవ్ చేయడంతో పాటు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా కొన్ని స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు ఆర్థోకి సంబంధించి, ట్రామా కేర్కి సంబంధించి పెద్దలు షఫీక్ గారు ఇచ్చినటువంటి స్పాన్సర్తో, అలాగే జిమ్ఖానా వాళ్ళు ఇచ్చినటువంటి MCH బ్లాక్ కానీ, అలాగే సర్వీస్ బ్లాక్ కానీ, రాజన్న ట్రస్ట్ ద్వారా ఆనాడు అటెండర్స్ కోసం పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఈ కొత్త అధ్యయనానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా, ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా తయారు చేయడానికి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే DME గారు, అలాగే డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మంచి ఆసుపత్రిగా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి డాక్టర్స్ని కానీ, స్టాఫ్ని కానీ